మోటార్ ని బయటికి తీసిన వాళ్ళే రిపేర్ చేస్తామని చెప్తే అబ్బా సాయరాం ఒక పని తగ్గించారయ్యా స్వామి అని మనసులో అనుకుని వాళ్ళకి ఇచ్చి పంపించాం. పంపించాక 3000 బిల్ అయితే 6000 అయిందని చెప్పకుండా ఉంటే అదే హ్యాపీ అనుకున్నా. వాళ్ళు మోటార్ ని తీసుకెళ్లగా నేను స్టార్టర్ ని తీసుకుని రిపేర్ చేద్దామని స్టార్ట్ అయ్యా. యాక్చువల్ గా ఈ స్టార్టర్ ని తీసి 4 months అయింది అంతే. 4 months కి గుడిచిపోయింది. తీసుకున్నప్పుడేమో 3 years వారంటీ ఇరుక్కు అన్నాడు. వారంటీ క్లెయిమ్ అయితే హ్యాపీరా స్వామి. స్టార్టర్ ని తీసుకున్న ప్లేస్ కు వచ్చేసాం. నాకు సేల్ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి బ్రో కాలిపోయింది బ్రో ఇది అంటే ఎలా కాలింది అన్నాడు. అది తెలుసుకోవడానికే కదా నీ దగ్గరికి వచ్చింది అని మనసులో అనుకుని ఏమో బ్రో నాకు కూడా తెలియదని బయటకు చెప్పా. అరే రే ఇది ఇక్కడ రిపేర్ చేయడానికి అవ్వదు ఆఫీస్ కి పంపించాలి అన్నాడు. సరే పంపించండి అనేసి వారంటీ అన్న అంతే. సరే ఇది వారంటీలో అవ్వదు పే చేయాల్సిందే అన్నాడు. బ్రో 3 years వారంటీ ఉంది అని చెప్పారు కదా అంటే అవును సరే 3 years వారంటీ ఉంది కానీ ఇలా కాలిపోతే అవ్వదు అన్నాడు. మరెందుకు నాకు ఆ 3 years లవడోల వారంటీ? ప్రోడక్ట్ సేల్ కావాలనేసి వారంటీ ఉంది బొచ్చుందని సేల్ చేసేస్తారు. ఏమైనా ప్రాబ్లం అని పోతే దీనికి వారంటీ లేదు దానికి లవంగం లేదని చెప్తారు. ఎంతైనా కార్పొరేట్ వాళ్ళు బాగా మోసం చేస్తారు మచ్చా. సరే మచ్చా ఈ దరిద్రం ఎప్పుడు ఉండేదే గానీ ఇంకా నేను దింగేస్తా.